ఈ వేడుకని సంకల్పం అంకురార్పణ చేసింది మంతా శ్రీనివాసు. ఈ యొక్క ఆర్గనైజ్ కి ఒక డేట్ ఫిక్స్ చేయడానికి అందరం కలిసి ఒక టీం కింద ఆరుగురము ఒక యజ్ఞంలాగా భావించి దీనిని బాగా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా చేద్దామనే సంకల్పంతో ముందర ఒక డేట్ ఫిక్స్ చేసి మన గ్రూప్లో అందరికీ కన్వీనియంట్ డేట్ తెలియజేయాల్సిందిగా కూడా అడిగి తర్వాత మనము ఈ యొక్క 3వ తారీఖు 4వ తారీఖు ఫ్రెండ్షిప్ డే నాడు మనము అందరూ సరదాగా 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక హైదరాబాద్లోనే చేసుకుందాం అన్న సంకల్పంతో ఇక్కడే ఆర్గనైజ్ చేద్దామని నిర్ణయం తీసుకుని మంతా శ్రీనివాసు ఫస్ట్ ఒక డేట్ ఫిక్స్ చేయించిన తర్వాత పబ్లిక్ మన గ్రూపులో ఉన్న మెంబర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా 3వ తారీఖు 4వ తారీఖు 2 రోజులు సంతోషంగా భార్యా పిల్లలతోటి అందరూ బంధుమిత్రులతో రావాలనే కోరిక అందరితోటి పిలిచాము. ఆ విధంగానే అందరూ కూడా మా యొక్క
ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము అందరం కూడా ఒక పర్టికులర్లీ దీనికి ఈ యొక్క వేడుకలు మాత్రము ఎక్కడ తగ్గకుండా అందరినీ సంతృప్తి పరిచేటట్లుగా మేము చేద్దామని సంకల్పంతో ముందరకు వచ్చాము. ఆ విధంగానే మంతా శ్రీనివాసు పెట్టిన తర్వాత అందుకనే తర్వాత శాస్త్రి బి నరసింహశాస్త్రి బౌడిపాటి నరసింహశాస్త్రి దీని యొక్క భుజస్కంధాలపై వేసుకుని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫోన్లు చేసి ఆయన ఎవరెవరు వస్తారు, ఎందుకు వస్తున్నారు, ఎంతమంది వస్తారు అన్నది ఒక టీం లాగా తయారు చేసి ఒక యజ్ఞం లాగా అతను చాలా మనస్ఫూర్తిగా నేను ఎంతో రుణపడి ఉంటాను పర్సనల్ గా మన బౌడిపాటికి నరసింహశాస్త్రికి. ఆయన దగ్గరుండి అందరినీ ఎంతమంది వస్తున్నారు, ఎలా వస్తున్నారు, మరి ఎట్లా మీకు అకామిడేషన్ అరేంజ్ చేయాలి, మీకు ట్రాన్స్పోర్ట్ ఎలా అరేంజ్ చేయాలి, ఒక సక్సెస్ కి చేయడానికి మూల విరాట్ మాత్రం దీనికి ఈ ఈవెంట్ కి మాత్రం 100% మేము అందరి ముందు చెప్పేస్తాను మనస్ఫూర్తిగా బౌడిపాటి నరసింహశాస్త్రి. ఆయనకి బౌడిపాటి నరసింహశాస్త్రికి మేము పక్కని మా బాబు జయంతి లక్ష్మీ చావలి మొత్తము మేము ఆరుగురం కూడా మేమందరం 5గురం కూడా బౌడిపాటి నరసింహశాస్త్రి ఎట్లా చెప్తే అట్లాగే ఈ యొక్క పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా నిన్నటి నుంచి కూడా ఆ విధంగానే ఆయన యొక్క సూచనల ప్రకారమే ఈ యొక్క ఈవెంట్ ని పరిపూర్ణంగా పూర్తి చేసుకున్నాము. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినందుకు, నెక్స్ట్ నాకు ఈ సహాయ సహకారాలు అందించినందుకు. ఎప్పుడు జీవితంలో డబ్బు ఒకటే శాశ్వతం కాదు. మనకి డబ్బులు మనం ఎన్నో సంపాదిస్తున్నాం, ఎన్నో ఖర్చు పెడుతున్నాము, అన్నిటికీ చేస్తున్నాము. కానీ ఈ ఈవెంట్ కి మంతా శ్రీనివాస్ మేమంతా అనుకున్నది ఏంటంటే ఎవరిని ₹1 మనం డొనేషన్ అడగకుండా చేద్దాము, సంకల్పంతో చేద్దాము అన్న ఉద్దేశంలోనే ముందరికి వచ్చాము. మీరు అందరూ సంతృప్తి పడిన తర్వాత వాలంటీర్గా ఎవరైనా ఈ యొక్క ఇస్తే తప్పకుండా మేము తీసుకోవడానికి కూడా నిర్భయంగా ఉన్నాము. మీరెవ్వరు అట్లా ఏమి అనుకోకండి. జోగిరాజ్ ఒక్కడే డబ్బులు ఉన్నాయా, వాడు ఒక్కడే పెడతాడా, మేము పెట్టలేమా అన్న ఆ పార్షియాలిటీ రాకూడదనే ఉద్దేశంలో నేను ఇప్పుడు ఓపెన్ గా మీ అందరికీ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో మాత్రం చెప్తున్నా. ఒకవేళ ఎవరైనా ఏమైనా ఇవ్వాలని అనుకుంటే బౌడిపాటి నరసింహశాస్త్రి గారికి ఇస్తే ఆయన మొత్తం అంతా పూర్తిగా చూసుకుంటున్నాడు బాధ్యత అంతా. కాబట్టి మీ అందరికీ ఇంకొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి మన స్నేహితుల రోజున అందరం కలిసి 50 సంవత్సరాల తర్వాత ఈ విధంగా చేసుకుంటున్నాము. అందరికి నాకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది. ఒక్కొక్కళ్ళు వచ్చి అందరూ హ్యాపీగా ఉన్నాం, బాగా ఎంజాయ్ చేసాం 2 రోజులు. ఈ విధంగానే మళ్ళీ సంవత్సరం డేట్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నట్టుగానే మా స్నేహితుడు చెప్పినట్టుగా సింగపూర్ బ్యాంకాక్ లో వేసుకుందాం, సరదాగా అందరం వెళ్దాం హ్యాపీగాను. ఎప్పుడు హైదరాబాద్ అమలాపురమే కాదు, ఈసారి సింగపూర్ బ్యాంకాక్ వెళ్దాం 2 రోజులు 3 డేస్ ప్యాకేజీలు వెళ్దాము. కాబట్టి దానికి కూడా బౌడిపాటి నరసింహశాస్త్రిని ముందస్తుగా అన్ని బాధ్యతలు దానికి కూడా తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకుండా ఎవరైనా అమలాపురం నుంచి హైదరాబాద్ వస్తుంటే ఆవిడ చెప్పినట్టుగా ఫస్ట్ మాట్లాడేసి ఫోన్లో ఎవరైనా వస్తున్నామంటే స్పీకర్ ఫోన్ అనగానే ఆవిడకి తెలిసిపోతుంది ఎవరో వస్తున్నారో వీళ్ళు బయటకు వెళ్ళాలంటే. సో అది ఏదైనా హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వేరే రకంగా ఫ్రెండ్స్ కలవడానికి ఏమైనా రావచ్చు. వాళ్ళు ఒకవేళ నేను హైదరాబాద్ వస్తున్నారా, లైక్ ఈ మధ్యన బాలాజీ వచ్చినప్పుడు అందరినీ కలిపంటే అలా ప్రతి ఏ యాక్టివిటీ చెప్తే ఆ యాక్టివిటీ నేను ఉన్నాను అంటూ యూనో. సో హీ గోస్ దేర్ and organize the things and see that event is successful. And as rightly mana Machiraj Jogiraj చెప్పినట్టుగా అది ఈ కళకి అన్నిటి అంకురార్పణ చేసిన మంతా శ్రీనివాసరావు గారు కొంత సమయం అయ్యాక అతనికి డెంటల్ ట్రీట్మెంట్, దంతాలకి కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల సో I have taken over. So it is a coincidence that I have recently completed some of the projects I was doing for the defense, and I happen to have free time, so I have taken this responsibility on my shoulders, and I hope I have done some justice, at least if not full justice. Yeah, so ఇది చాలా క్లిష్టమైన ఈవెంట్ ఇన్ ద సెన్స్ దట్ ఇది ఇలా ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ఏం చేద్దంటే మన వయసు బట్టి మనం ఎక్కడెక్కడి నుంచో రావాలి, వచ్చి అది కూడా మన సహధర్మచారణ సహకారం ఉండాలి దానికి. సో యూ ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ దోస్ ఆల్ లేడీస్ హూ సపోర్టెడ్ దిస్ ఈవెంట్.
in organizing this event, and we have been interacting with him. Even every day he has given me freedom that even though he is on leave, I can call him 24/7 in case of any issue. Okay, that kind of a liberty he has given. That is because Raghupati Reddy garu ఈ లియోనియా రిసార్ట్స్ కి డైరెక్టర్. అతను ఇక్కడకు పిలిచి ఒక సేల్స్ ఈవెంట్ దీనికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఎప్పుడన్నా మిగతా వాళ్ళకి చెప్పి మీరు కూడా ఇక్కడ రావచ్చు అని చెప్పి అని చెప్పాను. అది ఆయన లీవ్ లో ఉన్న కారణంగా కుదరలేదు. సో వీ నీడ్ టు థ్యాంక్ రఘుపతి రెడ్డి గారు. ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే రఘుపతి రెడ్డి గారు మాచిరాజ్ జోగరాజ్ కాలనీలో ఉంటారు. ఓకే, సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మనకి ఈ ఈవెంట్కి ఇంకెవరైనా ఆర్గనైజ్ చేస్తే చాలా ఖర్చు అయ్యేది. సో అట్లీస్ట్ సమ్ 10 to 20% డిస్కౌంట్ వీ గాట్ బికాస్ రఘుపతి రాజు గారు స్టేయింగ్ క్లోజ్ టు మాచిరాజ్. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు రఘుపతి రాజు గారు. పేరు తెలియదు అని అనుకోవట్లేదు, కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే కానీ నేను మంతా శ్రీనివాసరావు. సో నేను మంతా శ్రీనివాసరావు 1970-75 సంవత్సరంలో అమలాపురం జడ్పీ హై స్కూల్లో మన మిత్రులతోటి కొంతకాలం నేను చదువుకోవడం జరిగింది. అంటే మాట సరిగా రావట్లేదు, నాకు డెంటల్ ట్రీట్మెంట్ అయింది, దాని గురించి మాట సరిగా రావట్లేదు, నిజంగానే మాటలు రావట్లేదు. మీరందరూ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్ళ తర్వాత మనం అంతా కలుసుకుని ఇట్లా ఎంత ఆనందంగా జరుపుకోవడం అసలు ఎవరు ఇమాజిన్ చేయలేరు. ఎన్నో గ్రూపులు చాలామందికి ఈ ఆపర్చునిటీ రాదు. మనం చాలా బాగా చేసుకుంటున్నాం. ప్రతి ఏడాది ఇలాగే ముందు కూడా చేసుకోవాలి. సో మీరందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఈ ఈవెంట్ని మాకు మార్గదర్శకంగా ఉన్న గొడపాటి శాస్త్రికి, తర్వాత మా ఫైనాన్షియల్ జోగిరాజ్కి ప్రత్యేక అభినందనలు. రోజులు మన అనుభూతి ఏముందో అన్నది ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు ఒక రకమైన ఫీలింగ్స్ కనబడతాయి. దాని వీలు చూసి వీలైతే ఒక వీడియో తీసుకోండి. జస్ట్ ఇట్స్ స్పాన్ ఆఫ్ జస్ట్ 20 seconds to 30 seconds. మనం మీ ఫీలింగ్స్ ఏదైతే ఉందో చెప్తే కనుక అవన్నీ సరదాగా ఒకసారి మన గ్రూపులో పంచుకుంటే దాన్ని మనం ఒక చిన్న సీడీ కింద ఏదో చేసి మనం అందరూ కూడా మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. వచ్చి రిక్వెస్ట్ కన్సిడర్ చేసి అందరూ వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎస్పెషల్లీ మహిళాస్ హూ సపోర్టింగ్ దేర్ హస్బెండ్స్, దే ఆర్ రియల్లీ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఫంక్షన్. I did not expect the same from the ladies. I thought they will come and sit there. But really, these people have appreciated, especially Eramilli, Mrs. Eramilli, and I forgot her name. Mrs. Raga, who conducted this Tombola. Thanks, one and all. Thank you very much. This is a memorable event. Thank you. మనవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మర్చిపోయి మనం ఇంత ఉల్లాసంగా ఇంత ఆనందంగా గడపడానికి ఇంత ఎన్వైరన్మెంట్ చేసి ఇంత శ్రమపడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వదులుకొని ఎన్నో రోజులు కష్టపడి మన ఈ 2 రోజులు సంతృప్తి కోసం వాళ్ళు పడ్డ కష్టం అంత ఇంత కాదు, అది మాటల్లో చెప్పలేనిది. ఇందాక ఆనంద బాష్పాలు రాల్చిన వాడికి తెలుసు ఇక్కడ ఎంత అందంగా జరిగిందో, అనుభవించిన మనకు తెలుసు ఇక్కడ ఎంత అందంగా జరిగిందో. తిరిగి వెళ్తూ కూడా బాధపడుతూ వెళ్తున్నాం మనం. 2 రోజులు అయింది వచ్చి, ఎక్కడ ఒక సెకండ్ కానీ ఒక క్షణం కానీ బోర్ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు తిరిగి వెళ్తూ కూడా మనసు బాధపడుతూ అయ్యో మనం వెళ్ళిపోతున్నామే అని ఏదో ఒక అత్తారింట్లోంచి ఆడపిల్ల వెళ్తున్నట్టు అంత బాధగా నేను వెళ్తున్నాను. నేనైతే నా మనసులో కూడా బాధ అది. సరే ఉండలేం కాబట్టి వెళ్తున్నాం, కొందరిలో కలుద్దాం. 75 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న మన భార్య మిత్రులందరూ ఈ రోజు ఇక్కడ ఈ 2 రోజుల కార్యక్రమంలో కలుసుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి కలుసుకోవడం ఈ 2 రోజుల ఫంక్షన్లకి కూడా సుమారు 3 రోజుల పాటు మనం ఆయన చెప్పినట్టుగా మన ఇంటి దగ్గర పనులు, మన వ్యాపారాలు అన్ని మనుషులకు వచ్చాం. వారందరికీ కూడా మన ప్రత్యేకించి ఈ టీము షట్చక్రవర్తులు 6 కలిసి చేసిన కార్యక్రమం గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళు టీంకి ప్రతిరోజు కూడా వాట్సాప్లో మన బై ఫోన్ కూడా మాట్లాడి ఏ రేంజ్ ఎంతమంది చెప్తున్నారు. వారందరికీ కూడా మన గ్రూప్ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కార్యక్రమం జయవంతం చేసినందుకు, మరి మీరందరూ వచ్చినందుకు కూడా. ఈరోజు
ఇళ్ళ బాలకృష్ణ వాళ్ళ మనవరాలిద్దరూ కూడా ఈ రోజు ఇక్కడ చేసినటువంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా చిరంజీవుడికి మనం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరి మొన్న మేము అమలాపురం నుంచి వచ్చినప్పుడు పాలకుల్లో మాకు ట్రైన్లో కూడా ఫుడ్ అరేంజ్ చేసిన మన పచ్చికోడు సుబ్బారావు ఆ రోజు 18 మందికి మనకి ఫుడ్ అరేంజ్ చేశారు. మనం ఏం చెప్పలేదైనా మేము అరేంజ్ చేసుకుంటే వద్దని క్యాన్సిల్ చేయించి ఆయన ఫుడ్ అరేంజ్ చేశారు నైట్. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో ఈరోజు ఈ రెట్రీ గిఫ్ట్స్తో పాటుగా మన బోన కాంకేయ మరియు గోవిందు ఇచ్చినటువంటి ఈ స్వీట్స్ కూడా మీ అందరికీ మనకి తీపి గుర్తులుగా ఉండాలని అవి ఇచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ తదుపరి మనం చేపట్టే ప్రతి కార్యక్రమానికి కూడా మీరందరూ వచ్చి సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమలాపురం మన సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మెమరబుల్ అంటే బస్సులో వచ్చినప్పుడు చాలా యాక్టివ్ గా నేను జొన్నల గడ్డ మొత్తం జోకులు వేసుకుంటే రాగలిగాం. ఇప్పుడు వెళ్తున్నప్పుడు నిజంగా ముందుగాడి గేట్ వచ్చినట్టే అప్పుడే అయిపోయింది. వెరీ అంటే ఎంత ఆనందంగా వచ్చాం, అంత విచారంగా చాలా ఇబ్బందిగా ఉంది. బట్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇక్కడ రీఛార్జ్ ముగింపు సభ అంటే వేరేగా ఉంటుంది. ఈ వీడ్కోలు సభగా అనిపించి మాటలు టోటాల్గా పేలిన మదిలో అన్ని భావోద్వేగం భావాలు కనిపిస్తున్నాయి. కాకపోతే చక్కగా జనరంజకంగా మనందరికీ ఆహ్లాదకరంగా ఈ పండగ చేసిన ఈ ఆరుగురికి కూడా పేరు పేరున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ చక్కటి కార్యక్రమాన్ని ఎంతో జనరంజకంగా చేసిన వీరందరికీ పేరు పేరున మాచిరాజు, జయంతి, కొచ్చెల్ల బాబాబు, మన మంతా శ్రీనివాస్ గారు చెప్తామంటే ఆయన మళ్ళీ ఆనందోత్సవాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి కర్త కర్మ క్రియ ముందస్తుగా మంతా శ్రీనివాసరావు ది గ్రేట్ గోస్ టు, ఎందుకంటే పునాదిరాయి చేసింది, శంకుస్థాపన చేసింది మన మంతా శ్రీనివాసరావు. ఆ తర్వాత బిల్డింగులు కట్టారు, ఏమన్నా కట్టారు. పునాదిరాయి చేసిన మంతా శ్రీనివాస్ ఫస్ట్ గా క్రెడిబిలిటీ ఇస్తూ ఆ తర్వాత ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసిన గౌడిపాటి నరసింహ శాస్త్రికి కృతజ్ఞతలు, అభినందనలు, మందార మాలలు తెలియజేస్తూ ఈ రకంగా వీడ్కోలు తీసుకుంటున్నాం. పుట్టినరోజు చిట్టి బాబాయి కలకలలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మ, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూడమ్మ, కలకలలాడే నీ కళ్ళు దేవుడి ఇల్లమ్మ, కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూడమ్మ, నీ కోసమే నే జీవించాలి, నీవే పెరిగి మా ఆశలు తీర్చాలి, పుట్టినరోజు చిట్టి బాబాయి. ఎప్పుడు ఎక్కడో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. ఇంతమంది బాల్య స్నేహితుల మధ్య అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మనముడు వాళ్ళే. ఆనందంతో ఎన్నో మాటలు మాట్లాడేవాడిని నేనే ఆనంద బాష్పడ్డాడు ఉన్నాను. చాలా 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 సంతోషం. పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. అలాగే తోటి మిత్రులు రాము గాని రాజా కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభివృద్ధి పదంలో ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో మేమే కాదు మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు. పుట్టినరోజు జరుపుకుంటున్న రాముకి ఈ నెలలో బర్త్డేలు ఉన్న వాళ్ళకి ఇక్కడ చేసుకోవడం, మన ఫ్రెండ్స్ అందరూ ఎంతమంది ఫ్రెండ్స్ లో 5-10 మంది వస్తారు, నుంచి 50-60 మంది పైన వస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అనుకోకుండా ఈ అరేంజ్మెంట్ చేసిన అందరికి, బంగ్స్ కి, ఆచార్య జోగిరాజు అందరూ టీం అందరికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి మాకు ఈ అవకాశం గొడబాటి ప్రశంసాలు. నేను పుట్టినది 15 ఆగస్ట్, ఆర్మీలో జాయిన్ 15 ఆగస్ట్, రిటైర్డ్ అయింది కూడా 15 ఆగస్ట్. ఓకే మాట్లాడు, కమ్ పిల్లలకి ఇచ్చేది, కమ్ కమ్ చెప్పండి. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం మరి ఈ ఫోటో సెషన్ ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు చెప్పాలనుకుంటే అటు ఆలంపురానికి అమలాపురానికి తేడా తెలియని మనిషి కాబట్టి చెప్పాలి. నా పేరు ఎర్రపల్లి సత్యనారాయణ, అమలాపురం. మేమందరూ 10th క్లాస్ 1974-75 బ్యాచ్. ఇప్పుడు 49 వసంతాలు పుచ్చుకుని 50వ వసంతంలో అడుగుపెట్టాం. స్వర్ణోత్సవంలో ఈ కార్యక్రమం తలపెట్టిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పర్సనల్ బ్యాంక్ మేనేజర్గా సుమారు 36 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం మా నాన్నగారి ఆఫీసులో పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు రామ్ తులసి, హౌస్ వైఫ్. నాకు 2 అమ్మాయిలు, అబ్బాయి, ముగ్గురు కూడా జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
నా పేరు కేరళశెట్టి పార్వగారు, మా మిసెస్ పేరు సత్యశ్రీదేవి. చాలా ఆహ్లాదంగా ఉంది. ఈ కార్యక్రమంలో నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇలాగ మళ్ళీ ఇంకోసారి జరపాలని చాలా సంతోషంగా కోరుతున్నాను. మా మిస్సెస్ నాగేశ్వరి, అది అమలాపురం. ప్రస్తుతం నేను పూణేలో ఉంటున్నాను 40 years నుంచి. నేను క్రౌంటర్ రీజ్లో పనిచేసి రిటైర్ అయిపోయాను. 8 years అయింది. మా 3 అబ్బాయిలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 కూడా. మీరు చేసిన కార్యక్రమం చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. నా పేరు పుట్టుశెట్టి శివచంద్రశెట్టి. నా భార్య పద్మావతి. నాకు ఒక అబ్బాయి అబుదాబిలో జాబ్ చేస్తున్నాడు. మన భార్య మిత్రులందరం కలుసుకోవటం మా ఇద్దరికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు వెంకటరామ సుబ్రహ్మణ్య శర్మ. అందరూ నన్ను ఏడు రామ ఉంటారు. నేను యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. అంతకు ముందు ఏంటంటే హైదరాబాద్లో హెచ్ఏఎల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 10-12 సంవత్సరాలు చేసిన తర్వాత నేను అమెరికాలో యుఎస్ వెళ్ళి కాలిఫోర్నియాలో ఉన్నాను. కాలిఫోర్నియాలో ఆరకల్లో పనిచేశాను ఒక 10 సంవత్సరాలు. తర్వాత నాకు అక్కడ ఎందుకో అమలాపురం వాస్తవండి కదా, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుని వెంటనే మేరా భారత్ మహాన్ అని చెప్పి ఇద్దరు మళ్ళీ వెనక్కి ఇండియా వచ్చేసాం. ఆరకల్ ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చేసాను నేను. తర్వాత మా అబ్బాయి 6వ క్లాస్ ఇక్కడే వాడిని జాయిన్ చేసి ఇంజనీరింగ్ పాస్ అయ్యి వాడు ఇప్పుడు ఆల్రెడీ కార్డిసెంట్లో 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. నాకు ఒక్కడే అబ్బాయి. మా సతీమణి పేరు వెంకటరాజ్యలక్ష్మి విద్య. సో ఇలా బాల్య మిత్రులందరూ కలిసి 1970-75 బ్యాచ్ ఎంపీహెచ్ఎస్ స్కూల్ వాళ్ళందరూ కలవడం ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సత్యమణి పేరు జయశ్రీ లక్ష్మి. నాకు ఒక అమ్మాయి. అబ్బాయికి వివాహం అయిపోయింది, అమ్మాయికి కూడా వివాహం అయింది. నేను గోల్డ్ స్మిత్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు అడిగిపెట్టిన సందర్భంగా ఇంచుమించు ఒక 60 మందిని నేను చూడడం జరిగింది ఇప్పటికి. అంటే 2005లోను 6లోను తర్వాత 2021లో కూడా కలుసుకున్నాం. అప్పుడు కొంతమంది ఈ 3 సంవత్సరాల టైంలో కూడా రానిటువంటి వాళ్ళు ఈ రోజున ఇక్కడ ఒక 60 మంది నేను కలుసుకోవడం జరిగింది. అంటే దగ్గర 50 సంవత్సరాల తర్వాత వాళ్ళని నేను కలుసుకున్నాను. చాలా నాకు ఆనందం అనిపించింది. ఇటువంటి ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదని నా అభిప్రాయం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఇటువంటి ఈ సంఘటనలో జీవితంలో మర్చిపోలేనటువంటి మధుర క్షణాలుగా నిలిచిపోతాయని అందుకు కారణమైనటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మంతా శ్రీనివాసరావు. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే 1962 మే 31 మన మిత్రుల ఆహ్వానాన్ని మన్నించి బయట నుంచి కూడా హైదరాబాద్ బయట నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే నాకన్నా డేట్ ఆఫ్ బర్త్ అందుకోసం చెప్పాను, నాకన్నా పెద్ద అయినటువంటి మిత్రులందరూ నాకు ఆశీస్సులు ఇవ్వండి. అలాగే నాకన్నా చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నా ఆశీస్సులు. వెరీ గుడ్. అలాగే నా భార్య పేరు ఉమాబాల. నాకు అమ్మాయి అబ్బాయి. అమ్మాయికి వివాహం అయింది, అబ్బాయికి వివాహం అయింది. అమ్మాయి అల్లుడు యుఎస్లో 10 సంవత్సరాలు ఉండి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. 7 సంవత్సరాలు నుండి వచ్చి వారికి ఒక అమ్మాయి. అమ్మాయి యుఎస్ సిటిజన్, అక్కడ పుట్టింది. ఇప్పుడు ప్రస్తుతం పుట్టపర్తిలో 7th క్లాస్లో జాయిన్ చేశారు. 1 year అయింది. ఇప్పుడు 8th క్లాస్లోకి వచ్చింది. నాకు కొడుకు కోడలు ఇద్దరు డల్లాస్లో ఉంటున్నారు. వారికి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 11 సంవత్సరాల వయసు, చిన్న అమ్మాయిది వచ్చి 6 సంవత్సరాల వయసు నడుస్తుంది. నేను ప్రాపర్టీ కన్సల్టెంట్గా ఒక 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. బాల్య మిత్రుల కలయికకి మా ఆహ్వానం, మన మిత్రుల ఆహ్వానం మన్నించి ఇంత దూరం ఇచ్చేసి వారి సమయాన్ని కేటాయించినందుకు నా ధన్యవాదాలు. నా పేరు చంద్రరామ స్వామి.
నా భార్య పేరు సత్యశ్రీ. నాకు అమ్మాయి అబ్బాయి. మా అమ్మాయి అల్లుడు ఇక్కడ జేఎన్టీయూలో ఉంటున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మా అబ్బాయి బెంగళూరు, మా అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయికి 14 ఏళ్ళ బాబు, 10 ఏళ్ళ పాప. మా అబ్బాయికి 8 ఏళ్ళ బాబు, 2 ఏళ్ళ బాబు. నా పేరండి మాచిరాజ్ జోగిరాజ్ అండి. అంటే నాకు కొడుకండి, మాకు మా ఆవిడ పేరు రమాదేవి అండి. మా కోడలండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అదేనండి ఇప్పుడు కార్యక్రమాన్ని మొత్తం మొదటి నుంచి మంతా శ్రీనివాసు దీనికి కాన్సెప్ట్ మొత్తం అందరి బాధ్యత తీసుకున్న తర్వాత మా బన్సు గారు నిమిషం గారికి మొత్తం అందరికీ పేరు పేరున జయంతికి మా బాబుకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నిమిషం సూర్యనారాయణ. నా భార్య పేరు శ్రీ వెంకట శ్రీదేవి. ముఖ్యంగా అమలాపురంలో మా చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా భారతదేశంలో పలు చోట్ల పనిచేసి ఒక 7 కంపెనీలు మారి చివరిసారిగా నాట్కో ఫార్మా అనే కంపెనీలో నేను రిటైర్ అయ్యాను. మొత్తం 38 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు మా గురువుగారు పెట్టినటువంటి ఒక కంపెనీలో అడ్వైజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్ద పాప హైదరాబాద్లోనే ఉంటుంది, అల్లుడును. చిన్న పాప చిన్నల్లుడు యూఎస్లో ఉంటున్నారు. నా అదృష్టం ఏంటంటే అమలాపురం ఇన్ఫ్లుయెన్స్ నా జీవితం మీద చాలా ఉంది. నా అల్లుళ్ళు 2 కూడా అమలాపురం తరఫు నుంచే వచ్చారు. వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారానే వచ్చారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అది నాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాను నేను. ఇవాళ ఈ బృహత్తర కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిది. మన మిత్రుడు చెప్పినట్టుగా మన ఆరోగ్యాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇవాళ నిజంగా మనకి ఏదో మనకు 60 సంవత్సరాలు ఎంతో వచ్చింది అనుకుంటున్నాం, కానీ అంత రాలేదు. ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయామని అనుకోవాలి. మనం అంత ఎనర్జీస్ మళ్ళీ ఒకసారి మనం రీగైన్ చేసుకుంటున్నాం. అంత రకంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ నాకు ఇంకో చాలా ఆనందకర విషయం ఏంటంటే భాగస్వాములు కూడా ఎవరైతే మమ్మల్ని ఇవాళ మేము ఒకసారిగా మేము బాల్యం చేసిన తర్వాత వివాహం అయిన తర్వాత మేము వచ్చాము, మా వెనకాల వెన్నుగా ఉండి వీళ్ళందరూ కూడా ఇంకా సరదాగా ఇవాళ గడపడానికి వీళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమం వాళ్ళ సపోర్ట్ ఎదుర్కోవడానికి కూడా మనం మర్చిపోలేనటువంటిది. అందువల్ల ఈ కార్యక్రమం ఈ రకంగా నిర్వహించడానికి కార్యనిర్వాహకులకి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నా పేరు అబ్దుల్ కుమార్ అండి. మా ఆవిడ పేరు విజయ్ కుమారి. నాకు 2 అమ్మాయిలే. 2 అమ్మాయిలు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు సాఫ్ట్వేర్. అల్లుడు కూడా బ్యాంకు సాఫ్ట్వేర్. ఒక అమ్మాయి అమలాపురం చేసాం, ఊరి మీద అభిమానం కదా అమలాపురం ఇచ్చాం ఒక అమ్మాయి. నా పేరు గుత్తల రామ్మోహన్ రావు. నా భార్య పేరు వెంకటరత్నం. నాకు 2 పిల్లలు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన మాచిరాజ్ జోగిరాజ్ గారికి, మంతా శ్రీనివాస్ గారికి, మా బాబు పెద్దబాబులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సాందన్ బాలాజీ ప్రసాదరావు. అందరూ బాలాజీ అంటారు, అలాగే పరిచయం. నేను నా భార్యతో కలిసి వచ్చాను. నా భార్య సీత. నేను డిఆర్డిఓలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఈరోజు ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలాగ ఇది 4వసారి కావడం. ఫస్ట్ టైం హైదరాబాద్ అవుట్ స్టేషన్. చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ వార్త తెలిసినప్పటి నుంచి టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం, పిల్లలతో మాట్లాడటం, మనవాళ్ళతో మాట్లాడటం, తర్వాత నేను హైదరాబాద్ వస్తానని మనవాళ్ళు చెప్పడం. సో ఇదంతా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం చెప్పాలి. పెళ్ళయ్యేప్పటికీ దగ్గర 40 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ టైం భార్య అలకాలు నిలబెట్టి ఫోటో తీయడం ఉంది. ఈ అవకాశం కలగజేసి మిత్రులందరికీ ధన్యవాదాలు. For the national anthem, Jana Gana Mana. భారత భాగ్య విధాత
పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా గంగా ఉత్కళ జలగిరి రంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే जावे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय పౌరాణిక సినిమాలో ఒక ఆయన ఇప్పుడు మా ప్రభాకర్ చూస్తే ఆయన సడన్ గుర్తొచ్చాడు నాకు. కరెక్ట్ చెప్పేశాడు పేరు కూడా CSR అర్థమైందా? సిఎస్ఆర్ సెకండ్ మామ సేమ్ గెటప్. థ్యాంక్ యూ. వాళ్ళ వేషభాషాలు నా పాచికలతో నేనేమి చేస్తానో చూసుకో, ఎక్కడికో తీసుకెళ్తాను, అక్కడే కలిపేస్తాను. సరేనా దుర్యోధన? ఇక్కడ కలిసాం చాలా రోజుల తర్వాత. So we can have this vote of thanks and then planning of the next event. All those things we can do in the as we are going to out. I mean, as we are going out for the group photo. Momento తయారు చేసాం అందరికి, మన ఫ్రెండ్స్ అందరికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. కొంతమంది రాని వాళ్ళకి కూడా వాళ్ళు దే కెన్ కాంటాక్ట్ మీ. నా పేరు వడపల్లి నరసింహశాస్త్రి. అందరూ ఏం చేస్తారు, కొంతమంది బాగా ప్రేమించేవారు, కానీ అందరూ ప్రేమిస్తారు మనసు అంటారు, బాగా దగ్గరగా ఉన్నాను. సో అమలాపురంలోనే 10th క్లాస్ సేమ్ బ్యాచ్ అందరూ ఏ సెక్షన్ ఉన్నారు. తర్వాత BSc ఫిజిక్స్ కూడా ఎస్కేఎస్ చేశాను. తర్వాత బ్యూటీ ఎలక్ట్రానిక్స్ సెమినార్ చేశాను. తర్వాత నేను DCM డేటా కోర్సులో హైదరాబాద్ ఎగ్జామ్స్లో పనిచేశాను. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పనిచేశాను. So I was heading the global operations for EM services. నాకు 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయింది, రెండో అమ్మాయి ఇద్దరు అమెరికాలో ఉన్నారు. పెద్ద అమ్మాయి గూగుల్లో పనిచేస్తున్నారు, రెండో అమ్మాయి ఇంటర్ కార్పొరేషన్ పనిచేస్తున్నారు. ఇప్పుడు 3వ అమ్మాయి ఇక్కడ వచ్చింది హైదరాబాద్. సో షీఈ్ నాట్ బ్రీఫ్గా అది రిగార్డింగ్ దిస్ మీటింగ్. అది మన మిత్రులందరూ చెప్పినట్టుగా ఇది చాలా అద్భుత అవకాశం. ఎందుకంటే మాట కూడా ఉంది కదా, మళ్ళీ రాని. సో ఇది ఎంతో వయప్రయాసంతో కూర్చున్న యాక్టివిటీ. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, మనందరం అనుకున్నట్టుగానే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఇంతకుముందు ఎవరు అటెండ్ అయిన వాళ్ళు కూడా వచ్చారు. సో పిల్లలతో వచ్చారు, మనవలతో వచ్చారు. అది ఇలాంటి అవకాశం మరీ రాదు. రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us to get the people here and have a snap with them. I am really proud to be here with all of you and thank you very much for making this event. వీడియోలో స్లోగనే ఉంటారా? వీడియోలో స్లోగనే ఉంటుంది. బాసులకే ఫోటో తీస్తే అలా పిఎల్ వెనకాల నిల్చోవాలి. నా పేరు బౌండ్పండి నరసింహశాస్త్రి. ఈరోజు మిత్రుల కలయిక 1970-75 సంవత్సరంలో దాకా 10వ తరగతి చదువుతున్న జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ అమలాపురంలో చదువుతున్న విద్యార్థుల పూర్వ కలయిక. ఇది ఎంతో విశిష్టతో కూడుకున్న ఈవెంట్. ఎంచేదంటే ఇది 50 సంవత్సరాల తర్వాత అందరూ కలుస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫస్ట్ టైం అవుట్ సైడ్ అమలాపురం, అండ్ దట్ టు ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ అమలాపురం ఇన్ ఏ రిసార్ట్ అండ్ విత్ ఆల్ ద ఫ్యామిలీస్. ఇది చాలా రేర్ యాక్టివిటీ. ఇక చిన్నప్పుడు విషయాలకు వస్తే, ఇప్పుడు ఇప్పటికీ కాలమాన పరిస్థితి ప్రకారం అప్పట్లో మనకి సెల్ ఫోన్స్ కానీ వాట్సాప్లు ఏమీ లేవు. అయినా అందరూ కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళం. సో ఇప్పుడు జనరేషన్స్ అంతా కాలమాన పరిస్థితి చూస్తే వాళ్ళంతా మారారు. సో ఇది
నా మిత్రులు కూడా వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు. ఇంతవరకు మేము పొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా యాక్టివిటీస్ డిస్కస్ చేసుకుని ఎంజాయ్ చేసాం. రేపు కూడా ఈ యాక్టివిటీ ఉంటుంది. ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్. నా పేరు జొన్నలగడ్డ వెంకటరమణమూర్తి. నేను కాకినాడ జేఎన్టీలో డైరెక్టర్గా రిటైర్ అయ్యాను. స్కూల్లో నేను చదువుకున్నప్పుడు ఒక డిసిప్లిన్ ఉండేది. మాస్టర్లు అంటే చాలా భయభక్తులు ఉండేవి, గౌరవం ఉండేది, ఆత్మీయత ఉండేది. మా స్టూడెంట్స్ అందరి మధ్య కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఒకే రకంగా ఉండగలిగేలాంటి మంచి విజ్ఞతతో కూడిన ఆనందకరమైన జీవితం గడిపాం మేమందరం. సో ఆ మధుర స్మృతులన్నీ గుర్తు చేసుకున్నాం. కానీ ఈరోజు మాకు మా ఉపాధ్యాయులు ఇచ్చిన క్రమశిక్షణ, మేమేమైనా చిన్న తప్పు చేసినా వాళ్ళకి భయపడ్డాం, ఇలాంటి చాలా సరదా సంగతులు అందరం మాట్లాడుకున్నాము. కానీ ఈరోజు చూస్తే ఇప్పుడు యువతరంలో అటువంటి సరదా సంగతులు కానీ, ఒకళ్ళకి కష్టం వచ్చి 10 మంది వెనకాల సపోర్ట్ చేసేలాంటి అనుబంధాలు కానీ ఈరోజు లేవు. కానీ మా తరంలో ఉన్నాయి, మాకు ఇప్పటికే ఉన్నాయని చాలా ధైర్యంగా ఆనందంగా చెప్పగలుగుతాం. ఇది 4th టైం కలుస్తున్నాం. మేము చిన్నప్పుడు మామూలుగా చదువుకునే రోజుల్లోనూ అలా మామూలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం చాలా అన్యోన్యంగా అందరూ చాలా సరదాగా ఉంటున్నాము. కలకాలం ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సరదాగా అందరూ అటెండ్ అవుతూ ఉండండి. ఇటుపైన ఎప్పుడైనా అమలాపురంలో అవుతున్నప్పుడల్లా కూడా అందరూ సరదాగా రండి, సరదా అన్యోన్యంగా ఉందాం. నా పేరు అమరేంద్ర. నేను ఇక్కడ కాకినాడ దగ్గరలో 40 కిలోమీటర్లు ఉంటున్నాను. అంటే మీ అందరూ అమలాపురంలో చదువుకుని చాలా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళం. ఈ ముందు మాట్లాడిన బౌడ్ మాటి, మా జొన్నాల గడ్డ వీళ్ళందరూ కూడా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. బట్ మీ అందరూ వెనకాల బెంచ్లో ఉండి చదువులు అసంపూర్తిగా చదివినా బట్ మమ్మల్ని పిలిచి వాళ్ళతో షేర్ చేసుకోమని నిజంగా మా అదృష్టం. అలాంటి ఫ్రెండ్స్ తోటి ఇలా కలిసి తిరగడం వచ్చిన అవకాశానికి నాకు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ది బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ టైం కూడా ఎక్కడో అక్కడ కలిసి మాట్లాడుకుందాం, ఇలా ఉందామని కోరుకుంటూ సెలవు. నా పేరు అబ్దుల్ సలాం. సుమారు 40 సంవత్సరాల క్రితం మేము 10th క్లాస్లో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఇనిషియేటివ్తో మళ్ళీ ఒక 100 మంది వరకు మనం అందరూ కలిసి ఈ రకంగా కలుసుకోవడం జరుగుతుంది. చాలామంది వివిధ వృత్తుల్లో ఉన్న అటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసి చిన్నపిల్లల్లాగా ఈరోజు కలిసిమెలిసి ఈ పండుగను చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దొమ్మేటి అశోక్ కుమార్. ప్రస్తుతం నేను అడ్వకేట్ న్యాయవాది వృత్తిలో అమలాపురంలో ఉంటున్నాము. మేమందరం కూడా 70 నుంచి 75 వరకు కూడా అమలాపురం జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. అంటే సుమారు 50 సంవత్సరాలు పూర్తవుతున్నట్టుగా అయింది. ఇప్పటికీ కూడా అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఎంతో ఆప్యాయతగా అన్యోన్యతంగా మెలుగుతున్నాము. ఇంతవరకు కూడా చరిత్రలో ఇంచుమించుగా ఇలాంటి బ్యాచ్ ఎక్కడ ఇలాంటి ఫంక్షన్ కానీ ఇలాంటి బ్యాచ్ మళ్ళీ రీయూనియన్ జరగడం కానీ 50 సంవత్సరాల తర్వాత జరిగిన పరిస్థితులు ఎక్కడా లేవు. ఇది ఫస్ట్ టైం అమలాపురం జెడ్పీహెచ్ఐ స్కూల్ నుంచి ఇక్కడ ఇలా జరగడం అనేది చాలా గొప్ప విషయం. మేము చదువుకున్న టైంలో చాలా మంచి ఈవెంట్స్ కార్యక్రమాలు కూడా హై స్కూల్లో జరగడం జరిగింది. అన్నీ ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకుని మెమరబుల్గా అలా ఉంటూ చూస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా చేసిన మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు సానుబైన బాలాజీ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మేము 70 to 75 10th క్లాస్ బ్యాచ్మేట్స్ జడ్పీహెచ్ స్కూల్ అమలాపురం. ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నేహితులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇలాంటి పండగ మళ్ళీ జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వెంకటరామ సుబ్రహ్మణ్య శర్మ. ఈరోజు అందరం కూడా మా బాల్యమిత్రులతో అందరితో కలిసి ఇవాళ ఒక పెద్ద రీయూనియన్ అనేటువంటి ఒక మెగా ఈవెంట్ ఇక్కడ లియోనియా రిసార్ట్లో చేశారు మా వాళ్ళందరూ. ఇక్కడ ఆర్గనైజర్స్ చేసినటువంటి మా బాల్యమిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా ఒక విషయం ఏమిటంటే మనిషి మాట్లాడుకోవడం, ఆత్మీయతతో పలకరించడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, అది ఒక్క ఫ్రెండ్షిప్కే దక్కుతుందని అనిపిస్తోంది. 50 ఏళ్ల తర్వాత కూడా ఒక్కొక్కడు వాళ్ళు పలకరించేటువంటి పలకరింపు విధానము ఎంతో బాగుంది, ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఈ సెంచరీలో 21st సెంచరీలో
ఈ మీడియా వచ్చినటువంటి వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇంట్లోనే 5గురు ఉంటే ఇంట్లో కూడా వాళ్ళు కూడా వాట్సాప్లోనే మాట్లాడుకునేటువంటి రోజులు ఇవి. అలాంటి రోజులు కాకుండా మా రోజులు ఎంతో బాగున్నాయని చెప్పుకోవడానికి మరొక్కసారి ఈ మెగా ఈవెంట్ చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది మా అందరికీ. అండ్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్ ఫంక్షన్. ఇలాంటి యూనియన్ జరగడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే మా అందరి ఏజ్ కూడా ఈవెన్ దో మేము రిటైర్ అయిపోయినా ఒక 5 సంవత్సరాలు కిందకు వచ్చినట్టుగా మేము అందరం భావిస్తూ అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగురుతున్నాం మేము అందరం. చాలా థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బాడీ మిత్రుల సదస్సుకి ఇచ్చేసినటువంటి మా సభ్యులందరికీ కూడా మా మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఏర్పాటు చేసినటువంటి మన మంతా శ్రీనివాసు, బిఎన్ శాస్త్రి అండ్ జోగిరాజు, అదర్స్ వీళ్ళందరికీ కూడా మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము 49 సంవత్సరాలు అయింది 10th క్లాస్ చదువుకుని, ఇప్పుడు 50వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అంటే రమారమి 64-63 సంవత్సరాలు దాటి వయసు ఉన్నవారు అయినప్పుడైతే ఇప్పటికి 50 సంవత్సరాల కుర్రలాగా మా మనసులో అయితే ఎందుకున్నాయంటే మా మిత్రులందరితో కలిసి ఉంటాం మూలంగా. వాళ్ళు మా మిత్రుడు చెప్పుకున్నాడు, ఈరోజు తల్లిదండ్రులని కుటుంబ సభ్యుల్ని అందరినీ ఎవరెవరు ఎక్కడ కూడా ఉంటున్నారు, కానీ సొంత కుటుంబంలో ఉన్న మా సభ్యులు కూడా కలుసుకోవడం, ఆ రోజు ఉదయం ఒకరికి సాయంత్రం ఒకరికి వర్క్ ఉండటంతో వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ చెప్పి అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు. కానీ మా సభ్యులందరూ కలిసి ఇలాగ కలుసుకోవడం అన్నది ఇది 4వసారి. అమలాపురంలో మేము పుట్టి పెరిగాము, అమలాపురంలోనే ఉద్యోగం చేశాను, అమలాపురం రిటైర్ అయ్యాను, ఇప్పుడు వ్యాపారం కూడా అమలాపురం చేస్తున్నాము. మేమందరం కూడా అమలాపురం చదువుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలా కలుసుకుందామని ఇక్కడ హైదరాబాద్లో మా మిత్రులందరూ కలుసుకున్నారు. అమలాపురంలో మా ఇంటి దగ్గర కూడా మా మిత్రులు ఎంతమంది ఎవరికి పుట్టినరోజు చెప్పి మేమందరూ కలుసుకుంటున్నాం. ఇటువంటి అవకాశం మా మిత్రులుగా దక్కింది ఎవరికి లేదని చెప్పడం కూడా చాలా గర్వకారంగా చూస్తున్నాను. ఇటువంటి ఈ ఫంక్షన్లు మనం ఉన్నందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రేపు స్నేహితుల దినోత్సవం, ఆ సందర్భంగా కూడా మా మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు పురుషోత్తమరావు. 49 ఇయర్స్ అయిన తర్వాత మరలా అందరూ ఇలా కలుసుకొని చిన్ననాటి సంగతులన్నీ గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాం టైము. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి, ఈ ప్రపోజ్ చేసినటువంటి అందరికీ థ్యాంక్స్. నా పేరు నిమిషకు సూర్యనారాయణ. వృత్తిరీత్యా నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను. నేను బేసిక్గా అమలాపురం నుంచే వచ్చాను. అమలాపురం 70-75 హై స్కూల్లో చదువుకున్న బ్యాచ్ అంతా ఇవాళ మేము అందరం మళ్ళీ కలుసుకున్నాము. కానీ విషయం ఏంటంటే ముఖ్యంగా ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి కలయికలు కానీ, మా ఫ్యామిలీస్ ఉన్నటువంటి మా అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఎవరైనా సరే అక్కలు, తమ్ముడు, చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఒకదాని ఒకళ్ళు వీళ్ళందరూ కూడా పెనవేసుకున్నటువంటి బంధం లాంటిది మాది. అందువల్ల మళ్ళీ మేము అందరికీ కలుసుకున్నప్పుడు ఒకళ్ళు గుర్తు చేసుకుని మళ్ళీ అదే ఆనందం ఒరే అనుకుంటూ కూడా మేము అక్కడ కలుసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది మాకు. ఇదే కాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా మేము ఏంటంటే విత్ ఫ్యామిలీస్ కలుసుకోవడం కూడా ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాకు ఒక అనుభవాన్ని కలిగజేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి వాళ్ళ నిర్వాహకులందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి వాతావరణం మళ్ళీ కావాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పచ్చిపల్లి చంద్రరామస్వామి. మా ఓల్డ్ స్టూడెంట్స్ మేము 75లో 10th అయిన బ్యాచ్. 49 సంవత్సరాల తర్వాత అందరూ కలిసాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అరేంజ్మెంట్లు చేసిన వాళ్ళందరికీ. తర్వాత స్నేహమేర జీవితం, స్నేహమేర శాశ్వతం ఉంటారు. మేమంతా శరీర బంధం లేకపోయినా ఆత్మబంధువులాగా. తర్వాత ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు ఓల్డ్ ఏజ్ పీపుల్, మీరు బాల్య స్నేహితులు కలండి, మీకు అదే ట్రీట్మెంట్ అని. అలాగే ఎక్కువ మంది కలిసే కొలితే వాళ్ళ వయసు తగ్గుతుందంట. ఒక 5 ముసలి వాళ్ళు కలిస్తే 60 ఏళ్ళ 55 అవుద్ది. 10 మంది కలిస్తే 50, అలా 45-40 ఎంత ఎక్కువ మంది కలిస్తే అంత వయసు తగ్గుతుందంట వాళ్ళకి. అందువల్ల మేమంతా కలిసి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, అందరి నుంచి దూరంగా నుంచి అందరూ వచ్చారు. అరేంజ్మెంట్ చేసినందుకు, అందరూ వచ్చినందుకు మళ్ళీ ఒక్కోసారి ఒక్కో చోట అలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. నా పేరు మంతా శ్రీనివాసరావు. మాది ఒరిజినల్గా తూర్పుగోదావరి జిల్లా పేరూరు అగ్రహారం. రీత్యా నాన్నగారు అమలాపురంలో పనిచేసేటప్పుడు
11 ఏళ్ల వయసులో మేము 6వ తరగతిలో అడుగుపెట్టిన సందర్భంగా ఆ రోజున నాతోటి కలిసి చదువుకున్నటువంటి మిత్రులు 15 ఏళ్ల వయసు వరకు అదే స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న మా బాల్యమిత్రులు అందరూ కలిసి జిల్లా పరిషత్ హై స్కూల్ అమలాపురం 1970వ సంవత్సరం నుంచి 75 మధ్య 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న మా బాల్యమిత్రులు అందరూ కలిసి 50 సంవత్సరాల తర్వాత మా అందరూ కూడా 60 సంవత్సరాలు దాటి నిండినటువంటి మిత్రులందరి కలయిక ఈరోజు హైదరాబాదులో ఒక స్టేట్ దాటి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి షామీర్పేటలో ఉన్నటువంటి పియోనియో పాలిస్ డెస్టినేషన్కి ఈరోజు రేపు 2 రోజుల పాటు వారి కుటుంబాలతో సహా విచ్చేసినటువంటి బాల్యమిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మాకు ఆ సమయంలో మెమరీస్ అంటూ లేవు, కానీ చిన్న చిన్న జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. ఆ చిన్న జ్ఞాపకాలను ఈవేళ పంచుకుంటూ మాస్టర్లతో మేము మాతోటి మాస్టర్లు అలాగా చిన్న గుర్తులు జ్ఞాపకాలు మేము నెమరు వేసుకుంటూ ప్రస్తుతం 60 సంవత్సరాల వయసు వాళ్ళని కూడా 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాతావరణం మాకు ఇక్కడ కనిపిస్తోంది. సో అంత దూరం నుంచి వేరు ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పిన వెంటనే వారు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఇది మనం ఒక పరంపరగా సాగించాలి, ప్రతి సంవత్సరం మనం స్నేహితుల దినోత్సవం నాడు ఇది జరుపుకోవాలి అనే ఒక ఆకాంక్షతోటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాము. సో మిత్రులందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది అపూర్వమైన కలయిక, బాల్యమిత్రుల కలయిక. చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచి రేపయాసులు కూర్చి బయట నుంచి వచ్చిన వాళ్ళు మేమైతేనండి, ఇక్కడ ఆర్గనైజ్ చేసిన లోకల్లో బాల్యమిత్రులు అయితేనండి, ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, అద్భుతంగా జరిపించాం. మళ్ళీ ప్రతి స్నేహితుల దినోత్సవం నాడు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంని ఇలాగే కంటిన్యూ చేయాలని, అదే అయినా వేరు స్థలాల్లో కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన హైదరాబాద్ బాల్యమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేపరాశుల గురించి బయట ఊరి నుంచి వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంవత్సరాల క్రితం 1970-75 సంవత్సరంలో జెడ్పీ హై స్కూల్ అమలాపురం నందు చదువుకున్న స్నేహితులందరూ ఈ రోజున హైదరాబాద్లో కలవటం జరిగింది. ఈ కలయిక అనేది మరుపురాని కలయిక కింద మా జీవితాల్లో ఒక సంతోషకరమైన రోజు కింద ఇది మలుచుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయంగా పరిగణిస్తూ ఈ ప్రతి విద్యార్థులకి కూడా ఇది కలగాలని, ఇటువంటి జ్ఞాపకాలని స్మృతి చేసుకుంటూ ఇటువంటి ఈవెంట్స్ని జరుపుకోవాలని అందరినీ